హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగమణి కుకింగ్ విత్ ఛానల్. ఈరోజు అయితే పిల్లల కోసం పాలన్నం అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ముందుగా అయితే గ్యాస్ ఆన్ చేసి గిన్నె అయితే పెట్టి అందులో పాలు అయితే వేడి చేస్తున్నాను. పాలు అయితే వేడయ్యేలోపు నేను మరొక గిన్నెలో 1 కప్పు బియ్యం అయితే తీసుకున్నాను. అవైతే బాగా శుభ్రం చేసుకొని బియ్యం అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు పాలలో కూడా కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను. పాలు అయితే మరుగుతున్నాయి. పాలైతే మరుగుతున్నాయి కదా, అందులోనే నేను ముందుగా శుభ్రం చేసుకుని నానబెట్టిన బియ్యము అందులో అయితే వేసుకోవాలి. అవైతే బాగా ఉడకనివ్వాలి. నేనైతే బియ్యం వేస్తున్నాను. నేను రేషన్ బియ్యమే తీసుకున్నానండి. రేషన్ బియ్యం అయితేనే బాగా వస్తుంది పాలన్నము. అందులోనే సేమియాలు కూడా యాడ్ చేశానండి. అవి కూడా వేసి బాగా ఉడకనివ్వాలి. చూడండి, అవైతే ఉడుకుతున్నాయి. మరొక ప్యాన్లో అయితే కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను. నెయ్యి అయితే వేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేపుతున్నాను. అలాగే నేను 1 కప్పు బియ్యం తీసుకున్నాను కదండి, 1 కప్పు అయితే బెల్లం అయితే తీసుకుంటున్నాను. అలాగే రైస్ అయితే రెడీ అయిపోతుందండి, పాలన్నము. అందులోనే కొంచెం లాలిక్కాయల పొడి అయితే వేస్తున్నాను. వేసి అయితే బాగా తిప్పాలి. ఇప్పుడైతే గ్యాస్ కట్టేసి నేను ముందుగా తీసుకున్న బెల్లం అయితే అందులో వేసేసి కలుపుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి పాలన్నము. అందులోనే ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నాను నేను. చూడండి, పాలన్నం అయితే రెడీ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?